యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన విశ్వాసులారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినం మన టీఎల్సిన దినాహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మన జ్ఞాపకం చేసుకుందాం. మరి వాక్యంతో పాటుగా మధ్యలో ఒక క్వశ్చన్ కూడా మీకు ఉంటుంది. మరి ఆ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ చేసిన మరి 5గురికి మరి గిఫ్ట్గా ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి మరి దేవుని యొక్క వాక్యం మనం ఇంకా విరివిగా లోతుగా తెలుసుకోవటానికి ఇది ఎంతో ఆధ్యాత్మిక దోహదపడుతుందని చెప్పేసి ఆశిస్తూ ఏర్పాటు చేసేటువంటి కార్యం. మరి మీరందరూ కూడా అర్థం చేసుకుంటూ సహకరించాల్సిందిగా మనం చేస్తున్నాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడునూ దప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్యజీవముకై వానిలో ఊరిడి నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు ఆధ్యాత్మిక కోణంలో 3 తలంపుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఈ భాగంలో తలంపు ఏంటంటే, నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెవడునూ దప్పికొనడు అనేటువంటి మాట. ఈ నీళ్లు దప్పిక తీర్చేటువంటి నీళ్లు. ఈ నీళ్లు త్రాగితే శారీరకమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి దప్పికలు తీర్చబడతాయి ఈ నీటి ద్వారా. ఈ నీళ్లు త్రాగినటువంటి వారికి సమాధానం కలుగుతుంది. వారు పరిపూర్ణమైనటువంటి సంతోషాన్ని, వారి జీవితంలో సంతృప్తి అనేటువంటిది వారు కలిగి ఉంటారు. ఈ నీళ్లు దప్పిక తీర్చడం మాత్రమే కాకుండా ఈ నీళ్లు త్రాగినటువంటి వారికి సమాధానం కలుగుతుంది, సంతోషంతో ఉంటారు. వారి జీవితాలు కూడా సంతృప్తికరంగా, అంటే ఆత్మీయ జీవితంలో, భౌతిక జీవితంలో సంతృప్తి ఉంటుంది. ఇంతకీ ఆ నీళ్లు ఏమిటనంటే దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యం. ఈ వాక్యాన్ని ఎవరైతే వింటూ ఉంటారో, ధ్యానిస్తూ ఉంటారో, పఠిస్తూ ఉంటారో వారికి మరి దప్పిక తీర్చబడుతుంది. వారు సంతోషంతో, సమాధానంతో, సంతృప్తికరంగా ఉండగలుగుతారు. మొదటి తలంపు. ఈ భాగంలో మనకు ఉన్నటువంటి ఇది క్వశ్చన్ ఏంటంటే, మన ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభు సమరయ స్త్రీతో మరి మిట్ట మధ్యాహ్నంలో ఆయన కలుసుకున్నటువంటి ఆ బావి పేరు ఏమిటి? సమరయ స్త్రీని యేసు ప్రభు మధ్యాహ్న కాల సమయంలో కలిసినటువంటి ఓ బావి, ఆ బావి పేరు ఏమిటో మీరు కామెంట్లో రాయవలసిందిగా, పోస్ట్ చేయాల్సిందిగా మనం చేస్తున్నాం. రెండవ తలంపు ఏంటంటే, ఈ నీళ్లు నిత్యజీవమును అనుగ్రహించును. నీళ్ళైనటువంటి వాక్యం, ఆ వాక్యాన్ని మనం వినటం ద్వారా, చదవటం ద్వారా, అంగీకరించడం ద్వారా నిత్యజీవానికి వారసులం అవుతాం. దేవుని బిడ్డలారా, ఇది చాలా దివ్యమైనటువంటి మాట. నిత్యజీవానికి వారసులు కావటానికి మన దగ్గర ఉన్నటువంటి మన అర్హతలు సరిపోవు, మన ఆధిక్యతలు సరిపోవు. ఈ లోకంలో ఉన్నటువంటి ఏ ధనం కానీ, పేరు ప్రతిష్టలు కానీ, బలగం కానీ ఇవేమీ కూడా నిత్యజీవం ఇవ్వలేవు. నిత్యజీవానికి ఇవి సరిపోవు, అక్కర్లేదు. నిత్యజీవానికి వారసులు చేయబడిది, నిత్యజీవంలోనికి ప్రవేశించటానికి అర్హత అనేటువంటిది దేవుని వాక్యం కలిగినప్పుడే, ఆ వాక్యానుసారంగా జీవించిన వారే దేవుని యొక్క నిత్య జీవంలో ఆయన బిడ్డలుగా ఉండగలిగినటువంటి కృప ఉంటుంది. మూడవ తలంపు ఏంటంటే, వానిలో ఊరిడి నీటి బొగ్గగా ఉండిద్ది. వాక్యమైనటువంటి నీళ్లు నీటి బొగ్గగా వారిలో నుండి ఊరుతాయనటువంటిది. వారు నోరు తెరిచినప్పుడు, వారు మాట్లాడుతున్నప్పుడు, వారి సంభాషణ ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్కులే, దేవుని యొక్క మాటలే వారి నోట నుంచి మరి బయటికి ఉద్భవిస్తాయన్నటువంటిది జ్ఞాపకం చేయబడుతుంది. దేవుని బిడ్డలారా, మరి ఈ దినం జ్ఞాపకం చేసినట్లుగానే ఆ నీళ్లు నీవు అంగీకరించావా? ఆ నీటిని త్రాగటానికి ఇష్టపడుతున్నావా? ఇంకా ఇప్పటికి కూడా అనేక రకాలైన దప్పికలు కలిగిన వారు ఉన్నారు. ఎంత దప్పిక వారికి ఉంటుందంటే, ఎంత తాగినా తృప్తి ఉండదు. ధన దప్పిక ఉండిద్ది, ఘన దప్పిక ఉండిద్ది, ఇంకా విలాసమైనటువంటి దప్పికలు ఉంటాయి, విచ్చలమైనటువంటి దప్పికలు ఉంటాయి. అవి వాటితో సంతృప్తి లేనటువంటి జీవితాలు.
అలాగే ఉండేటువంటి పరిస్థితి. కానీ దేవుడిచ్చేటువంటి వాక్యమైనటువంటి నీళ్లు ఆత్మీయ జీవితానికి అది సంతోషాన్ని, సమాధానాన్ని, సంతృప్తిని ఇచ్చేటువంటి రీతిలో మరి అవి త్రాగినటువంటి వారు, వాటిని సేవించినటువంటి వారికి నిత్య జీవానికి వారసులు కలిగిన వారుగా వారి యొక్క కడుపులో నుండి మరి ఉబ్బుకెటువంటి ఓటలాగా ఉంటుంది. అటు రీతిగా దేవుడు మనందరి జీవితంలో వాక్యం చేత నిరంతరం స్థిరపరుస్తూ బలపరచునగాక. ఆమెన్. ఈ దినం జన్మదినం జరుపుకున్నటువంటి మన సంఘ సభ్యులు మరి పాప సంజనాకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 65వ సంకీర్తన 11 వచ్చిన ప్రకారం సంవత్సరముడు దయాకిరీటిని నీకు ధరింపజేసి నీ జాడల సారం వెదజల్లినట్లుగానే సంజనాను దేవుడు విద్యలో, బుద్ధిలో, దేవుని దయలో, మనుషుల దయలో వర్ధలింప చేయనుగాక. ఆమెన్. అలాగే మరి మన ప్రియులు సన్నీ రాయ్ గారికి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సామెతల గ్రంథం 9:11 ప్రకారం నా వల్ల నీకు దీర్ఘాయును, నీవు జీవించే సంవత్సరాలు దిక్కుమోతాలు శ్రమించేట్లుగా సన్నీ రాయ్ గారికి ఇలాంటి దయా కిరీటాలు ఇంకా దేవుడు అనేకం అనుగ్రహిస్తూ మంచి ఆరోగ్యం, ఆయుష్తో ఆర్థికంగా దేవుడు వారిని, వారి కుటుంబాన్ని దీవించి వృద్ధిపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, ఈ ఉదయం నా తండ్రి శ్రేష్టమైనటువంటి ఆత్మీయమైనటువంటి వాక్కుల చేత మాతో మీరు మాట్లాడేందుకు వందనాలు. అయ్యా, భూ సంబంధమైనటువంటి ఆలోచనలు, ఆశలు, దప్పికలతోనే మా బ్రతుకులు ఉంటాయి. ఈ ఉదయం నాయన ఆత్మ సంబంధమైనటువంటి దప్పిక గురించి నాయన మాతో మీరు మాట్లాడేందుకు వందనాలు. దేవా, ఎందరైతే నాయన వాక్యం అనేటువంటి నీళ్లతో నా ప్రభా దప్పిక తీర్చబడేటువంటి వారుగా నా ప్రభా వారు ఏ రీతిగా సంతోషంతో, సమాధానంతో, సంతృప్తి కలిగి ఉంటారో ప్రభా, వారి నిత్య జీవానికి వారసులు అవుతారని మీరు సెలవిచ్చారు. వారి కడుపులో నుండి జీవపు జల ఊట ప్రవహించడానికి మీరు సెలవిచ్చట్టుగా నాయన మా నోట నుంచి వచ్చే సంభాషణ ప్రభా ఎదుటివారికి నాయన అయ్యా వారికి ఉన్నటువంటి దప్పిక తీర్చేవారుగా, వారికి ఉన్నటువంటి వేదన, బాధలు, నిట్టూర్పుల నుంచి విడిపించేటువంటి సంభాషణ మా నోట పలికేటువంటి వారిగా స్థిరపరచండి. ఈ ఉదయం TLC అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి. వాక్యం నిరంతరం కూడా అనుదినం ధ్యానించేటువంటి అనుభవంలోనికి బలపరుస్తూ స్థిరపరచండి. ఇదను జన్మదినం జరుపుకున్నటువంటి పాప నాయన సంజనాన్ని జ్ఞాపకం చేసుకుని బిడ్డకిచ్చిన దయాకిరీటను బట్టి వందనాలు. ఇలాంటి జన్మదినాలు ఇంకా అనేకం జరుపుకోవటానికి సహాయం చేయండి. అయ్యా, సంజన వారి తల్లిదండ్రుల ప్రభా మరి సత్యాగారిని, వారి యొక్క సత్యమాన్ని, వారికి ఇచ్చిన చిన్న కుటుంబాన్ని మీరు దీవించండి. వారి వృత్తుల్లో మీరు తోడుగా ఉండి ఆర్థికంగా, ఆత్మీయ కుటుంబాన్ని అభివృద్ధిపరిచిన ఆయన ఇంకెక్కువగా సాక్షికరంగా నాయన అన్యుల్లో నుంచి బిడ్డలు నాయన వేరుపరచబడి మిమ్మల్ని వెంబడిస్తున్నవారు దేవ మీకు మహిమకరంగా ఇంకెక్కువగా నాయన జీవించే కృపలో దీవించండి. సన్నీ రాయ్ గారిని మీరు వందనాలు చెల్లిస్తున్నాను. మీ దాసుడికి ఇచ్చిన దయాకిరీటను బట్టి కూడా మీకు వందనాలు ప్రభా. వారిని ఇంకా ఎక్కువగా దీవించండి. ఇలాంటి జన్మదినాలు ఇంకా అనేకం జరుపుకోవటానికి మీ కృపద ఇచ్చాడు. వారికి ఇచ్చేటువంటి భార్యని, కుటుంబాన్ని, బిడ్డల్ని మీరు దీవించి ప్రభా ఆర్థికంగా, ఆత్మీయంగా కుటుంబాన్ని అభివృద్ధిపరిచి ఆస్వాదించమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మీ అందరికీ తోడైనగాక.